స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేటటువంటి కార్యక్రమం బీహార్లో జరిగింది. ఆ బీహార్లో పాటు ఇప్పుడు దాదాపు 11 రాష్ట్రాల్లో చేస్తున్నారు. దాంట్లో బెంగాలు, తమిళనాడు ఇట్లా వివిధ రాష్ట్రాలు ఐఎన్డిఏఏ భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలు దాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్ళినాయి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో కీలకమైన చర్చ జరిగింది. ఆధార్ని ఓటుకి సంబంధించి ఆధార్ కూడా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని కూడా ఆపేస్తున్నారు అంటే దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆధార్ అనేటటువంటిదేమి పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదు అని తేల్చి చెప్పింది. దాంట్లో అది వాస్తవంగా సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఆధార్ అనేది అంతే తప్పించి ఒక ఐడెంటిటీ కోసం ఇచ్చిందే తప్పించి అదేమి పౌరసత్వాన్ని ధృవీకరించదు అని తేల్చి చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దాని మీద స్టే ఇవ్వమంటే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అందులో తేడా ఉంటే ఆ తేడాలకు సంబంధించి అంటే ఆల్రెడీ ఎవరియన్నా అక్రమంగా క్యాన్సిల్ చేసినట్టు కానీ మరి ఏదైనా ఉంటే చూపించండి అని. క్రిందసారి బీహార్ విషయంలో కూడా అలాగే అడిగింది. ఆ రోజున ఏమీ చూపించలేకపోయారు. లేకపోతే ఈ పాటికి మీడియా కూడా వదిలిపెట్టేదా, ఇదిగో నేను బతికే ఉన్నాను, నా ఓటు పీకేశారు, నేను ఈ దేశ పౌరుని, ఇదిగో ఈవిడ మా అమ్మ, ఆయన మా నాన్న, ఇదిగో మా తాత మా దేశంలోనే, ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే పెరిగాం, మా లాగేసుకున్నారు, మా ఓట్లు తీసేశారని చూపెట్టాలి కదా. ఇప్పటిదాకా చూపెట్టిందంతా కూడా ఈ విదేశాల నుండి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఇక్కడ వచ్చి ఉంటున్నాం, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, కాబట్టి అయినా మా ఓటు తీసేశారని చెప్పేటటువంటిది ఉంది తప్పించి ఇంకా కాన్సెప్ట్ లేదు. ఈవెన్ వాళ్ళకైనా ఓటు హక్కు ఇచ్చేటటువంటి అధికారం లేదు భారతదేశ పౌరసత్వం తీసుకోకుండా. కాబట్టి అక్కడ ఇంతవరకు ప్రభుత్వంది తప్పు అనడానికి లేకుండా పోయింది. సుప్రీంకోర్టు అందుకనే తాజాగా ఈ సంచలనమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది.